హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ ఇంకా బఠానీతో కర్రీ చేసుకుందాం అండి. సో సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు, చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బఠానీ ఇంకా వంకాయతో కూర చేసుకుందాం అండి. ప్రెషర్ కుక్కర్లో చూపిస్తాను. ఒలిసి పెట్టుకున్నానండి. ఇప్పుడు సీజన్ కదా, బఠానీ వస్తుంది కదా, సో ఆ బఠానీ వాడుతున్నాను ఇక్కడ నేను. ఈరోజు కుక్కర్లో చేసుకుందాం అండి కర్రీని. ఆయిల్ వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసేసాను. ఆవాలు వేసుకుందాం, అలాగే జీలకర్ర అండి, ఆనియన్ అండి. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా, అది వేసేసుకున్నాం ఇక్కడ. మిక్స్ చేద్దాం ఇప్పుడు. అలానే అండి ఒక కట్ట మెంతెం కూర తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు సీజన్లో మెంతెం కూర వస్తుందండి కదండి, అది వాడుకుందాం. ఇప్పుడు మిక్స్ చేద్దాం ఇది. ఇప్పుడు టమాటాలు అండి, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేస్తాను ఇక్కడ. అలాగే 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి స్ప్లిట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేస్తున్నాను. ఇది మిక్స్ చేద్దాం ఇప్పుడు. పసుపు వేసుకుంటున్నానండి, మిక్స్ చేద్దాం. అలాగే బఠానీ ఉంది కదండి, బఠానీ కూడా వేసేస్తాను ఇప్పుడు ఇక్కడ. కలుపుకుందాం. ఇక్కడ కూరకి సరిపడా ఉప్పు వేస్తున్నానండి, 1 స్పూన్ వేసుకుంటున్నాను. మిక్స్ చేద్దాం ఇది, మళ్ళీ కలుపుకుందాం. టమాటా కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి. అలాగే అండి వంకాయలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ. గ్రీన్ వంకాయలు తీసుకున్నాను. మనం ఆలుకి ఎలా అయితే కట్ చేస్తామో అలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. 300 గ్రామ్స్ ఉన్నాయండి ఇవి వంకాయలు. మిక్స్ చేద్దామండి ఇప్పుడు. ఇది కారం అండి, అన్ని దినుసులు వేసి పట్టిన కారం అండి, అందుకు 2 స్పూన్లు వేసుకుంటున్నాను ఇక్కడ. లేదనుకోండి ధనియాలు జీలకర్ర పౌడరు కారము వాడుకోవచ్చు ఇక్కడ మీరు. మిక్స్ చేద్దాం. కొత్తిమీర కూడా వేసుకుందాం అండి. మిక్స్ చేద్దాం. కొద్దిగా చింతపండు వేసుకుందాం అండి, పులుసు వేస్తున్నాను. ఆప్షనల్, కంపల్సరీ ఏం లేదు, ఎక్కువ కాదు, లైట్గా వేసుకున్నాను అంతే. కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం అండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం ఇది. కావాలంటే ఇక్కడ ఆలు కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు, వేయకుండానే చేసి చూపించాను ఈరోజు మీకు. కొంచెం వాటర్ పడతాయండి, కొంచెం వేస్తున్నాను వాటర్.
ఎడ్జెస్ తుడుస్తానండి, లేదంటే విజిల్ రాదు. ఒక విజిల్ రాగానే ఆఫ్ చేసేసుకుందాం మనం. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. విజిల్ వచ్చిందంటే ఆఫ్ చేసేస్తాను. ఒకసారి ఓపెన్ చేద్దామండి. చల్లారింది. అంతేంటి, కర్రీ అయిపోయింది. వంకాయ బఠానీ కర్రీ రెడీ. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. అంతే అంతే అండి, వంకాయ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేయండి, ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.